కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అక్కడ ఇన్ఛార్జీల నియామకం ఆ పార్టీకి అస్సలు కలిసి రావటం లేదు. ఇలా హైకమాండ్ నియమిస్తుందో లేదో అలా నిప్పు రాజుకుంటోంది. లోకల్ లీడర్స్ తిరుగుబావుటా ఎగరేసి నేతల్ని తిరుగుడాపా పంపించేస్తున్నారు. ఎన్నికలకి ముందు నుండే ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఆ నియోజకవర్గం హైకమాండ్కి పెద్ద తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అసలు ఆ పార్టీ ఏంటి? తాడికొండ వైసీపీలో ఉక్కపోత. శ్రీదేవి మొదలు సుచరిత దాకా వైసీపీకి ఇన్ఛార్జీల నియామకం కలిసి రాలేదా? డైమండ్ బాబుతో నేతల డిషుం డిషుం. గుంటూరు జిల్లాలో కీలకమైన రాజధాని నియోజకవర్గం తాడికొండ వైసీపీకి తలనొప్పిగా మారింది. ఇక్కడ ఇన్ఛార్జీల నియామకం ఫ్యాన్ పార్టీలో ఉక్కపోత కారణమవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఉండవల్లి శ్రీదేవి గెలిచింది మొదలు హాట్ టాపిక్ గానే నిలుస్తున్న ఈ నియోజకవర్గం హైకమాండ్ కు కొరకరాని కొయ్యలా మారింది. శ్రీదేవి గెలిచిన నియోజకవర్గంలో పరిస్థితులు మాత్రం పార్టీకి అస్సలు కలిసి రాలేదు. ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న డైమండ్ బాబుతో సొంత నేతలు డిషుం డిషుం అంటుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అయితే ఇక్కడ వైసీపీలో గలాటా కొత్తేం కాదు. ఎమ్మెల్యేగా శ్రీదేవి ఉన్నప్పుడే నేతల మధ్య కుమ్ములాటలు మొదలయ్యాయి. దీంతో నాడు వైసీపీలో ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది హైకమాండ్. ఈ దెబ్బతో లుకలుకలు తగ్గుతాయనుకుంటే మరింత పెరిగాయి. డొక్కాతో కలిసి పనిచేసేందుకు ససేమిరా అన్న శ్రీదేవి సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డొక్కాను తొలగించి కత్తెర సురేష్ కుమార్ ని ఇన్ఛార్జ్ గా నియమించిన ఆయనతోనూ కలిసి పనిచేయలేదు శ్రీదేవి వర్గం. ఆ తర్వాత పార్టీకి ఆమె రెబల్ గా మారిపోయారు. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. 2024 ఎన్నికల్లో నాటి హోంమంత్రి సుచరితను తాడికొండలో బరిలో నిలిపిన వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీలో వర్గాలు ఎక్కువ అవడంతో ఆమె గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు అనే విమర్శలు వచ్చాయి. ఓటమి తర్వాత సుచరిత క్రియాశీలకంగా లేకపోవడంతో మరోసారి ఇన్ఛార్జ్ను మార్చిన వైసీపీ గుంటూరుకు చెందిన బాల వజ్రబాబు అలియాస్ డైమండ్ బాబుకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో అంతా సెట్ అవుతుందని భావించినా ఏడాది తిరగక ముందే నియోజకవర్గ వైసీపీలో మళ్లీ అసంతృప్తి మొదలైంది. డైమండ్ బాబు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఓ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. ఒక్క సామాజిక వర్గానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. అయితే హైకమాండ్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కింది డైమండ్ బాబు వ్యతిరేక వర్గం. తాడికొండ పరిరక్షణ సమితి పేరిట గుంటూరులో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ మీటింగ్ కు హాజరవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికే పదవులు ఇస్తున్నారంటూ డైమండ్ బాబుపై మండిపడుతోంది వ్యతిరేక వర్గం. ఇన్ఛార్జ్ వైఖరి ఇలాగే కొనసాగితే కష్టపడిన కార్యకర్తలు అన్యాయం అయిపోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. పార్టీ పెద్దలు పట్టించుకోకపోతే మున్ముందు మరింత బలంగా తమ నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు ఈ వర్గం నేతలు. అయితే ఈ ఇష్యూపై ఇంకా వైసీపీ హైకమాండ్ దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సర్దుబాటు చేయడం తప్ప ఇన్ఛార్జిని మార్చే అవకాశం లేదని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. మరి చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.